పలు గురుకులాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్న రేవంత్ సర్కార్ ఎందుకు పట్టించుకోవట్లేదు? మరోవైపు చూసుకున్నట్లయితే రేపటి నుంచి కాంట్రాక్టర్స్ సీరియస్ గా హెచ్చరిస్తున్నారు. వాళ్ళు మేమైతే ఫుడ్ కి సంబంధించినవి ఏవి కూడా మేము సరఫరా చేయము అని చెప్తున్నారు. రేపటి నుంచి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రిన్సిపల్స్ కాంట్రాక్టర్స్ ని బతిమలాడుకొని ఎలాగోలాగా కాలం వెళ్లదీసుకున్నారు. రేపటి నుంచి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? గురుకులాల్లో ఎక్కువగా అటు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులే చదువుకుంటారు. అయితే గురుకులాలను నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుందా అని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్సోర్సింగ్కి సంబంధించిన సిబ్బందిని కూడా తొలగించారు. దాదాపు 2000 మంది సిబ్బందిని, టీచింగ్ స్టాఫ్ను కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారి ప్లేస్లో కొత్త వారిని నియమించలేదు. మరోవైపు దాని రెన్యువల్కి సంబంధించిన జీవో కూడా రెన్యువల్ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు కాంట్రాక్టర్లకు సంబంధించి వారు రేపటి నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సరఫరా చేయం, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే కొన్ని చాలని సామాగ్రిని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవి రేపటి నుంచి ఆగిపోతే అన్న ఆందోళన కూడా విద్యార్థులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులతో చర్చలు జరిపి వారికి వెంటనే బకాయిలు చెల్లించాలని కూడా అటు విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్నాయి. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎక్స్ వేదికగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వెంటనే గురుకులాలకు సంబంధించి అటు కాంట్రాక్టులతో చర్చలు జరపాలి, వారికి పెండింగ్ బకాయిలు చెల్లించి వెంటనే వారిని పునరుద్ధరించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక విద్యార్థులకు సంబంధించి చూస్తే ఇప్పటికే అటు గత 18 ఏళ్ళుగా కూడా ఫుడ్ పాయిజన్లు సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. గురుకులాలను విడిచిపెట్టి విద్యార్థులు వెళ్ళిన సంఘటనలు కూడా చూస్తున్నాము. మరోవైపు అక్కడ చాలని అటు ఫుడ్కు సంబంధించి కావచ్చు, ఇటు ఇతర సంబంధించిన సమస్యలతో నిత్యం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పలు గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అటు గురుకులాలను పట్టించుకోకుండా అటు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటూ కూడా మరోవైపు 1000 కోట్లతో ఒక స్కామ్కు దిగిందంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు కూడా విద్యావేత్తలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్న గురుకులాలను సక్రమంగా నడిపించలేక కొత్తగా యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో ఇది కొత్త స్కామ్కు తెరదీశారంటూ కూడా విద్యావేత్తలు రాష్ట్ర సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1023 గురుకులాలకు సంబంధించి కూడా ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి వాటిని పునరుద్ధరించాలి, వాటికి పునర్వైభవం తీసుకురావాలని చెప్పి కూడా విద్యావేత్తలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వము 18 ఏళ్ళుగా కూడా గురుకులాలను పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఎందుకంటే అటు స్టాఫ్ ఫ్యాకల్టీ కొరత ఉన్నది, విద్యార్థులకు సంబంధించి మెరుగైన అటు ఇప్పటి వరకు చూస్తే విద్యార్థులకు సంబంధించి ఇటు స్కూలు బ్యాగ్స్ అందలేదు, షూస్ కావచ్చు, ఇటు యూనిఫామ్స్ కూడా అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ఏడాది ఇచ్చిన యూనిఫామ్స్తోనే ఈ ఏడాది కూడా నెట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్కూళ్ళు ప్రారంభానికి ముందే ఆ యూనిఫామ్స్ కావచ్చు, ఇటు షూ కావచ్చు, ఇటు టెక్స్ట్ బుక్స్ సంబంధించి, నోట్బుక్స్ సంబంధించి కూడా వెంటనే ఇచ్చేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాత్రము ఇది ప్రతి ఏడాది స్కూల్ ప్రారంభమైన ప్రతిసారి కూడా ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి సమస్యలతో ఎలా చదువుకోవాలంటే కూడా విద్యార్థులు ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు గురుకులాలకు తమ బిడ్డలు వెళ్ళి మంచి చదువులు చదువుకుంటారని వారు పంపిస్తే ఇక్కడ తీరా వచ్చి గురుకులాల్లో చూస్తే మాత్రము అధ్వానంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు ఈ సంవత్సరం అడ్మిషన్లు పూర్తిగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. అడ్మిషన్లు చేసుకున్న విద్యార్థులు సైతం తిరిగి వెళ్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి.